నాకు అనుగ్రహించినటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే నన్ను ప్రేమతో ఇక్కడ ఆహ్వానించినటువంటి దైవజనులు యవ్వన స్థితిలో బలమైన ఆత్మతో నింపబడి అనేక ప్రాంతాల్లో అనేక ఆత్మలు వెలిగించడానికి దేవుని చేత బహుబలంగా వాడపడుతున్నటువంటి అభిషక్తులు డానియల్ ప్రసంగ్ గారికి, అలాగే షైనమ్మకు, అలాగే ఆత్మీయ తల్లి కృపామేరి తల్లి గారికి నా ప్రత్యేకమైన వందనాలండి. ఇక్కడ ఉన్న దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మరి 20 సంవత్సరాలు ఎల్షదాయ్ పరిచయలు 20వ సంవత్సర వార్షికోత్సవంలోకి వచ్చాం. అలాగే సేవ ప్రారంభించబడి అహరోన్ గారి ద్వారా, తల్లిగారి ద్వారా 34 సంవత్సరాలు అంతేనని 34 సంవత్సరాలుగా సంఘాలు కడుతూ వస్తున్నారండి. మందిరాలు కాదు, సంఘాలు కడుతూ వస్తున్నారు. అలుపెరగని పరిచర్య. మరి ఈరోజు డానీ బాబు, షైని పెళ్లి రోజు సందర్భంగా ప్రత్యేకమైనటువంటి గ్రీటింగ్స్ మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఇంకా బహుబలంగా వాడుకొనుగాక. మరి ఇక నిలబడి ఆరాధన పాట పాడుతుంటే షైని ప్లస్ మరి బ్యూలా అమ్మగారు నాకు ఎలా అనిపించిందంటే అసలు అపవాదితో ఒక యుద్ధం చేస్తున్నట్టు అనిపించిందండి. మీరు నీరసంగా ఉంటే పని అవ్వదు. మీకు ఎవరైనా నీరసంగా ఉంటే ఉప్మా పెడుతున్నట్టు ఉన్నారు, వీళ్ళు తినరండి. తినొచ్చారమ్మా? ఇది ఉపవాస కూడికి కాదుగా, చెప్పండి ఒకసారి గట్టిగా. ఎంత బలంగా పోరాటంతో దేవుని ఆరాధిస్తూ సాతాన్తో పోరాడుతూ వాళ్ళు దేవుని ఆరాధించారు అనిపించిందండి. దీని అంతటికి వాళ్ళు ఇలా నిలబడటానికి మీ అందరూ కూడా ఒక కారణమేనండి. సేవకులు ఈ విధంగా నిలబడ్డారు. ప్రతికూల పరిస్థితులండి. మరి మండిపూడి గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, 20 సంవత్సరాలుగా తాడేపల్లి, మరి మహానాడు, ఈ రావిల ఈ ప్రాంత ప్రజలందరికీ అయ్యగారు వాళ్ళ కుటుంబం యొక్క పోరాటం మీకు తెలియనివి కాదు. ఇప్పటికీ ఆ పోరాటం ఆగలేదండి. దేవుని వాక్యం ఒక మాట సెలవిస్తుంది కదా, ఏమని? వారు నీతో యుద్ధము చేయుదురు గాని నేను నీకు తోడయ్యున్నందున వారు నీపై జయము పొందజాలరు. ఇది యెహోవా వాక్కు అన్నాడండి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఎన్ని పోరాటాలండి మనం చూస్తూనే ఉన్నాం. పోరాటాలు వస్తున్నాయి, జయం మనకు కలుగుతూనే ఉంది. ఈరోజు ఈ స్థలంలో మనం ప్రార్థన పెట్టడానికి కూడా ఒక పోరాటమే కారణం. ప్రైజ్ లార్డ్ చెప్పండి ఒకసారి కదండి. మరి జాన్పలయ్య గారు అన్నారు 20 నిమిషాలు అన్నారు. డానీ బాబు పొద్దున్న ఫోన్ చేసి అన్నాడు అరగంట అన్నాడు. ఇంకా నయ్యం ఇంకెవరికి ఇవ్వాల 10 నిమిషాలు అనేవాళ్ళు కదండి. కానీ ఈ రోజులు తెలియదే ఉందండి. వయసులో ఉన్న ఆడపిల్లకి సెల్ ఫోన్ ఇచ్చిన, వయసులో ఉన్నటువంటి యవనస్తుడికి బైక్ ఇచ్చిన, తాతగారికి సాక్ష్యం ఇచ్చిన, సేవకులకి మైక్ ఇచ్చిన ఆపుతారండి ఎవరైనా? ఆపలేమండి. మీరే చెప్పేశారమ్మా. కాబట్టి ఇది 3 అవునుగాక. అమ్మ చాలా సిద్ధంగా ఉన్నట్టుండారు. ఎందుకంటే ఉప్మా మహిమ కదండి. చాలా సంతోషం. మరి ఒక 10 నిమిషాలు ఒక ప్రోత్సాహకరమైన మాటలు చెప్పేసేసి నేను ముగిస్తానండి. రైట్, వాక్యంలో నుంచి చిన్న వాక్య భాగాన్ని తీసుకుందాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. ఈ వాక్యము మన హృదయాలకు దీవించబడినట్లుగా అందరికీ అర్థమయ్యే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడునుగాక. ఒక మంచి స్తోత్రం చెప్పుకోండి. పాపం 2 చేతులు పైకి లేపలేదు ఎందుకన్నమ్మా? అమ్మా ఒకసారి అందరం కలిసి ఒకసారి గట్టిగా. ఎంత వినసొంపుగా ఉందండి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడే ఉన్నట్టుంది. చాలా సంతోషం కదండి. చూడండి, దేవుడు ఇంతమంది మనం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి గల కారణం ఏంటంటే
మొట్టమొదటిగా దేవుడంట యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించారు. ఎందుకని? ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని నుంచి మళ్ళించటానికి. చూడండి, అపవాది మొదటి నుండి అబద్ధికుడు. వాడు పాపం చేస్తూనే ఉన్నాడు, అబద్ధానికి జనకుడు. వాడి ఇంటెన్షన్ అంతా కూడా పరిశుద్ధులను నరకానికి తీసుకువెళ్ళాలి. దేవుని పిల్లలు అనబడే ప్రతి ఒక్కరి జీవితాల్ని తన మార్గంలోకి మళ్ళించుకోవాలి. ఆ మార్గంలో మొట్టమొదటి వాడు ఏం చేస్తాడంటే, అవ్వము గనక మంచి పండు అందమైన రూపం చూపించినట్లుగా, దానిలో ఎన్నడూ తినని ఒక గొప్ప రుచి అందుట్లో ఉన్నట్లుగా క్రియేట్ చేస్తాడంతే. తీరా ఒకవేళ దాన్ని తిన్నామనుకో, జరిగిన సంఘటన ఏంటంటే, ఏమండి, దిగంబరులుగా మారిపోయారు, దేవుని నుండి దూరం అయిపోయారు, సంఘం నుండి వెలివేయబడ్డారు, కష్టాలు ప్రారంభమైనవి, చెమట ప్రారంభమైంది, కడుపు కోత ఎక్కువైపోయిందండి. ఇది వాడి టెక్నిక్. వాడు ఫస్ట్ నుంచి కూడా దేవుడు పుట్టించిన అందరి జీవితాల్ని అలా ఏదో ఒక ఆశ చూపించి వాడు తన మార్గంలో నడిపించుకుంటూ వస్తున్నాడు. తద్వారా మనుషులందరి జీవితాల్లో కన్నీళ్ళే మిగిలియండి, కష్టాలే మిగిలియండి. ఏదన్నా ఆలోచించి ఎంత గొప్పగా బ్రతికినా చివరికి తట్టి ఆలోచన ఏంటంటే, నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నా చావు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తుంది, నేను చేసిన క్రియలు నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళిపోతాయి, ఇక తిరిగి రాని లేవలేని సంతోషం లేని మరలా నా భార్య నా పిల్లలు నా వారితో కలుసుకోలేని ఒక జీవితం నాకు వస్తుందేమో, అయ్యో ఇలాంటి జీవితం నుంచి తప్పించగలిగిన వాళ్ళు ఎవరు ఉంటే బాగుండు కదా అని ప్రజలందరిలో ఒక వేదన ప్రారంభమైందండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి కదండి. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నిట్టూర్పులు విడిచారండి. ఏం చేశారమ్మా? నిట్టూర్పులు, మూల్గారంటండి. వారి మూల్గులు, వారి ఆవేదన, వారి అంతరంగంలో పడేటువంటి బాధ ఎవరిన్నారు? దేవుడైనా యెహోవా విన్నాడంటే. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మరి వాళ్ళందరిని విడిపించడానికి ఎవరిని పంపించాడమ్మా? మోషేని ఎన్నుకున్నాడు కదండి. మోషే, నా పిల్లలు చాలా బాధల్లో ఉన్నారు, నువ్వు వాళ్ళందరిని విడిపించి ఐగుప్తు బానిస సంఖ్యలు తెంచి వారికంటూ ఒక మంచి దేశం, పాలు తేనెలు ప్రవహించే ఒక దేశానికి నువ్వు వారిని తోడుకురా అని పంపించాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి రావటానికి గల కారణం ఏంటంటే, మరణకరమైన పరిస్థితుల్లో ఉండిపోయామండి. తీరని దుఃఖంలో పడిపోయాడు ప్రతి మానవుడు. దానికి కారణం పాపం. ఏదేను తోట దగ్గర నుంచి మన జీవితాలను ఏలుబడి చేస్తున్న పాపం. మరి ఈ మరణకరమైనటువంటి సంఖ్యలు తెంచగలిగిన, కన్నీరు లేని, దుఃఖము లేని, ఆనందముతో మరలా అందరూ కలిసి ఒక సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరన్నా ఉన్నాడా అని మొర్ర పెట్టడం, ఆవేదన చెందటం, వాళ్ళందరూ కన్నీరు కాచడం ప్రారంభిస్తే, పరలోకమందున్న దేవుడు మానవుల యొక్క కన్నీటిని చూసి మరణపు సంఖ్యలు తెంచటానికి, దుష్టత్వం నుంచి అపవాది క్రియలను లయపరిచి దుష్టత్వం నుంచి మళ్ళించటానికి యేసయ్యని ఈ లోకాన్ని పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదండి. ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేశారంటే, అమ్మా నీకు 10 కిలోల బంగారం వస్తుంది, ఇదిగో నువ్వు గొప్పగా ఉంటావు, ఇదిగో నీకు 10 అంతస్తులు బిల్డింగ్ ఇస్తాను, 10 ఎకరాలు పొలం ఇస్తా అని ఏం చేయలేదమ్మా. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున అక్కడ మీ కొరకు స్థలము సిద్ధపరిచి మరలా మీ కొరకు నేను వస్తాన్నాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ప్రజలందరికీ వేదన అయిపోయింది. అయ్యో, యేసుక్రీస్తు ప్రభువారు మనతో పాటు ఉన్నప్పుడు ఎంత నెమ్మది ఆయన మాటల్లో, ఎంత ఆదరణ. అయ్యో, ఈయన ఇప్పుడు ఆరోహణమై వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు మనకు తోడెవరంటే యేసయ్య అన్నాడు, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నా ఆత్మనే మీకు పంపుతున్నానని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనందరి కొరకు పంపించారండి. ప్రైజ్ ది లార్డ్. అమ్మా వింటున్నారా? వినేవాళ్ళు మంచి స్తోత్రం చెప్పండి అమ్మా. అందరూ వింటున్నారు కదండి, మంచిది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారంటే, మరి ఆయన ఆత్మస్వరూపి కదండి, మరి ప్రజలందరినీ ఆశీర్వదించాలి,
ప్రజలందరినీ కూడా దుష్టత్వంలోంచి మరలా మళ్ళించి సత్యమైన నిత్య జీవ మార్గమైన శాంతియుక్తమైన మార్గంలో నడిపించడానికి మరి ఆయనకంటూ ఒక సేవకుల్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మదేవుడు మండిపూడి గ్రామాన్ని చూశారు, పరిశుద్ధాత్మదేవుడు రావెల గ్రామాన్ని చూశారు, పరిశుద్ధాత్మదేవుడు తాడేపల్లి గ్రామాన్ని చూశారు, పరిశుద్ధాత్మదేవుడు మహానాడు ప్రాంతాన్ని చూశారు. ఈ ప్రాంతంలో ఏ విధమైనటువంటి దురాశలు లేకోకుండా యథార్థంగా ఆత్మల సంపాదన కొరకు కన్నీరు కార్చగలిగిన జీవితాన్ని పెట్టగలిగిన ఒక సేవకుడు కావాలి, ఎవరున్నారా అని ఆలోచించి అహరోను గారిని, కృపామేరీ గారిని ఏర్పాటు చేసుకున్నారండి. స్తోత్రం కలుగునుగాక. నేను ఒక మంచి ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, మీరు మాకు సమాధానం చెప్పాలి. చెప్తారా? మీ చేతులు చూపించండి. చెప్తానండి పాస్టర్ గారు, మాకు అరమరికలు ఏమి ఉండవండి. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి కష్టతరమైన ప్రశ్న ఏం కాదు, అది ఐఏఎస్కి వెళ్ళే ప్రశ్నలు ఏం కాదు, సులువుగా చెప్పే ప్రశ్న. ఎంతమంది చెబుతారమ్మా? పోనీ నించండి. పరలోక రాజ్యానికి ఎంతమంది వస్తారమ్మా? నీకు ఎదురు లేదు తాతగారేగా, అదే దానిలో డౌటే లేదు. మీ అల్లుడు గారు మీకోసం వెయిట్ చేస్తున్నారు చెట్టు కింద కూర్చొని. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచిది అమ్మా. ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. అహరోను గారు, కృపామేరీ అమ్మగారు కానివ్వండి, డానీ బాబు కానివ్వండి, షైనీ గ్రేస్ కానివ్వండి, మరి వారి డానీ వాళ్ళ తమ్ముడు పాల్ గారు కానివ్వండి, ఈ విజయవాడ పట్టణంలో కానీ మహానవుడు ప్రాంతంలో కానీ ఎన్ని ఇళ్ళు కొనుక్కున్నారు? నేను అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. అమ్మ 2 ఇళ్ళు కొనుక్కున్నారు అన్నవాడు చేతులు ఎత్తండి. పోనీ 1 ఇల్లు లేదమ్మా? పోనీ 1 అరెకరం లేదమ్మా? లేదా? పోనీ 10 కిలోలు బంగారం? విలువైన ఆత్మలు? ఆమె చెప్పండి గట్టిగా. ఒక నిజమైన సేవకుడు యొక్క పరిచర్య ఎలా తెలుస్తుంది అంటే, పరలోక రాజ్యములో దేవుడు అహరోను గారిని, కృపామేరీ అమ్మ గారిని పిలవబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నానా, నువ్వు సంపాదించిన ఆస్తిని బ్యాంక్ బ్యాలెన్స్ ఇదే అని చెప్పేసి రేపు పొద్దున అక్కడ చూపించబోతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. వారి ఆస్తి అంతా మనమేనండి. స్తోత్రం కలుగునుగాక. ఆరోగ్యం లెక్క పెట్టలేదండి వాళ్ళు, పిల్లల జీవితాన్ని లక్ష్య పెట్టలేదు. ఒక మాట చెప్పాలంటే, నా పిల్లలు గొప్పగా చదువుకోవాలని ఆశ లేదు, నా పిల్లలు పరిచయం చేయాలని చదువులు కూడా వారి మాన్పించి దేవుని ఆత్మతో నింపబడి సేవ చేయాలనేటువంటి తలంపు కలిగి ఉన్నారు. అలా వారి పిల్లలను తీర్చిదిద్దారండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనమైతే ఏం చేస్తూ ఉంటాం? కనీసం ఇంజనీర్ అవ్వాలయ్యా, ఏమైనా అవకాశం ఉంటే ఒక డాక్టర్ని చెయ్యి, లేదా? అవునా కదా? ఇలా పిల్లల్ని మనం పెంచుతూ వస్తున్నాం. కానీ ఒక నిజమైన సేవకుడు తండ్రి అయిన దేవుని చిత్తానికి లోబడి మాకు అప్పచెప్పిన పరిచర్య ఇదే అని డానీ బాబుని, అలాగే పాల్ని, బ్యూలాని కూడా ఒక మంచి సేవకులుగా సిద్ధపరిచారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కదండి, ఇంతకంటే ఇంకా గొప్ప సాక్ష్యం మనకి ఏం కావాలండి? ఎన్ని పోరాటాలండి, ఎన్ని అనారోగ్య పరిస్థితులండి. అహరోను గారు కిడ్నీ వ్యాధితో ఎంత బాధపడ్డారో, అలాగే ఆ బాధతో కూడా కూర్చొని రాత్రులు ఎలా ప్రార్థన చేశారో మీకు తెలియదేమో కానీ నాకు తెలుసమ్మా. ఒక నిజమైన సేవకుని యొక్క తాపత్రయం. నేను మీకు చెప్పేది ఏంటంటే, ఒక నమ్మకమైన, ఒక నిజమైన, ఒక మంచి సంఘంలో మీరు ఉన్నారమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వీరికి లోకాశలు, శరీరాశలు ఏవీ లేవండి. వీరి పరుగంతా కూడా ఏంటంటే ఆత్మల సంపాదన. స్తోత్రం కలుగునుగాక. మరి సంఘంలో అందరూ కూడా మంచోళ్ళే ఉంటారంటే, లోక సంబంధమైన ఆశలు కలిగిన వాళ్ళు కూడా ఉంటారమ్మా. అందరూ కూడా సంఘంలో, యథార్థమైన సంఘంలో నిలవలేరు. ఎందుకంటే యథార్థమైన సంఘంలో కేవలం వాక్యం మాత్రమే బోధించబడుతుంది, ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, విశ్వాసం మీద పునాది వేయబడుతుంది. కానీ ఈ రోజుల్లో ఎలా కావాలి? ఇన్స్టెంట్ కార్యాలు జరిగిపోవాలి, అద్భుతాలు అప్పటికప్పుడు అద్భుతాలు జరిగిపోవాలి, అప్పటికప్పుడు మనం అనుకున్నవన్నీ జరిగిపోవాలని ఆశపడిపోతున్నారండి. ఒకప్పుడు మన పితరులను జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ విశ్వాసం అనే పునాది మీద నిలబడేవాళ్ళండి.
వాళ్ళు పరిశుద్ధత అనే పునాది మీద సంఘాన్ని కట్టుకునేవాళ్ళండి. వాళ్ళ ధ్యాస అంతా కూడా యేసు మీదేనండి. కష్టాలు రానివ్వండి, నష్టాలు రానివ్వండి, ఇరుకులు రానివ్వండి, ఇబ్బందులు రానివ్వండి, వాళ్ళు కలవర పడలేదండి ఎప్పుడు కూడా. వాళ్ళు ప్రభువు చేసే కార్యం కొరకు ఎదురు చూసి నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, ఒక స్తంభాలుగా నిలబడ్డారండి. ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ పరిచర్య అహరోను గారు, కృపామేరీ తల్లి గారు ఆ విధంగా ఈ పరిచర్యను కట్టుకుంటూ వచ్చారు. కాబట్టి మందిరం మనకు లేదు, కానీ ఒక బలమైన సంఘం అయితే ఉంది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఒక మాట చదివిచ్చేసేసి నేను ముగిచ్చేస్తాను. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 16వ అధ్యాయం 17వ వచనం, 16, 17. మంచిది. మంచిది. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదును. నీవు భూలోకమందు దేన్ని బంధించదు, అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేన్ని విప్పదువో, అది పరలోకమందును విప్పబడును. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఒక మంచి సంఘం అంట, బండ మీద కట్టబడిన సంఘం. ప్రైజ్ ది లార్డ్. ఆ సంఘానికి ఉన్నటువంటి అధికారం, ఆధిక్యత ఏంటో తెలుసా? ఎవరైతే అలాంటి సంఘంలో చేరతారో పాతాళ లోక ద్వారాలు ఆ సంఘం ఎదుట నిలవనేరవు. అంటే ఏ పాతాళానికి, ఏ దుర్మరణానికి, ఏ నరకానికి నీ మీద అధికారమే లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఇలాంటి సంఘాల్లో నువ్వు చేరతావో, ఇలాంటి సంఘంలో నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుంటావో, ఇలాంటి సంఘంలో నువ్వు స్థిరంగా, నమ్మకంగా, నువ్వు పరిశుద్ధతను కలిగి విశ్వాసములో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటావో, ఏ పాతాళానికి నీ మీద అధికారం లేదండి. ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమే కాదు, ఆ సంఘములో ఉన్న ఆ కాపరికి ఇచ్చిన అధికారం ఏంటంటే, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నేను మీకు. అందుకనే సేవకులు ప్రార్థన చేస్తున్నప్పుడు క్యాన్సర్ వ్యాధులు కూడా తగ్గిపోయినాయి. సేవకులు ప్రార్థన చేస్తున్నప్పుడు చిన్నపిల్లల్లో గుండె ఆపరేషన్ చేయాలన్న వాళ్ళు గుండె ఆపరేషన్ లేకుండా బాగుపడ్డారు. ఎంతమంది పిల్లల జీవితాలకు ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని గొప్ప కార్యాలు జరిగినాయి, ఎన్ని దురాత్మలు, ఎన్ని చీకటి శక్తుల నుంచి, ఎన్ని అంధకార శక్తులు, ఎన్ని అవమానాలు, ఎన్ని తిరస్కారాల నుంచి ఎంతమంది విడిపించబడ్డారు. దానికి కారణం ఏంటి తెలుసా? సేవకులకి ఇచ్చిన అధికారపు తాళపు చెవులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మీ కుడి చేయి ఒకసారి డానీ పాస్టర్ వైపు చూపించండి. ఏం చూసుకుంటున్నారేంటమ్మా? కుడి చేయనా కాదనా? మర్చిపోయినట్టుండారు మీరు. చూపించండి, నాతో పాటు చెప్పండి మీరు. అయ్యగారు ఓర్ మీ తెరవండి శుభదినం కూడా. అయ్యగారు, దేవుడు ఈరోజు నుండి మీ తండ్రి అయిన అహరోను అయ్యగారి మీద ఉన్న అభిషేకం మీ మీద రెట్టింపవునుగాక. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు మన యేసయ్య మీకు అనుగ్రహించబడునుగాక. ఇది మొదలుకొని రెట్టింపు అభిషేకము, రెట్టింపు కృపావరములు దేవుడు మీకు అనుగ్రహించబడునుగాక. ఒక నూతన మందిర స్థలము మన సంఘానికి ఇచ్చునుగాక. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. నమ్ముతున్నారమ్మా స్థలం ఇస్తాడని? నమ్ముతున్నారా? చాలామంది ఏం చేస్తారంటే, ప్రభువా మాకు ఒక మంచి మందిర స్థలం కావాలయ్యా, రాజుల హృదయం నీటి చేతిలో, నీటికి వాళ్ళ ఉందంట నీ చేతిలో, నీ చిత్రం తిప్పావంట నాయన, ఆళ్ళని లేపు, ఏళ్ళని లేపు, ఆళ్ళని లేపు అంటావు. ముందు నువ్వు లేవు. ఎవరినో లేపమని ప్రార్థన చేయబాక. ముందు నువ్వు లేచి నిలబడి
నీ మందిరం కోసం, నీ సంఘం కోసం నువ్వు ఏ విధంగా నిలబడతావో సాధ్యమైనంత వరకు నిలబడగలిగితే ఇంతకంటే గొప్ప మందిరాన్ని మనం చూడబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి అసాధ్యమైంది ఏదన్నా ఉందండి? ఇది మొదలుకొని ఒక మంచి ప్రార్థన చేయండి. మీరు మంచి ప్రార్థన, ఓ చక్కని మందిరం మాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తారా? నాకు ఇచ్చిన ఈ సమయం టయానికి ముగిచ్చానా అయ్యా అధ్యక్షుల వారు? స్తోత్రం కలుగునుగాక. అమ్మా సరిపోద్దా అంటున్నారంటే మీరు వెళ్ళిపోండి అనే ఉద్దేశం? సర్లే వెళ్ళిపోతున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఎల్షదాయ పరిచయలు విస్తరింప చేయునుగాక. యవనస్తులు లేపబడుదురుగాక, పరిచారకులు లేపబడుదురుగాక, దేవుని రాజ్య భారాన్ని మోసేవారు లేపబడుదురుగాక, సేవా భారాన్ని మోసేవారు లేపబడుదురుగాక, సంఘ భారాన్ని మోసేవారు లేపబడుదురుగాక, గొప్పెళ్ళు విప్పేవారు లేపబడుదురుగాక, దశమ భాగాలు ఇచ్చేవారు లేపబడుదురుగాక, ప్రార్థనా పరులు లేపబడుదురుగాక, పోటబడి వారు లేపబడుదురుగాక, యవ్వన బలము లేపబడుదురుగాక, బలవంతులు లేపబడుదురుగాక, ప్రార్థన మీరు లేపబడుదురుగాక. ఎల్షదాయ పరిచయలు దీవించి ఆశీర్వదించి విస్తరింప చేయునుగాక. ఈ మాటలు యేసయ్య దీవించునుగాక.